నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఆకాంక్ష బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం మూడో విడత ప్రాదేశిక ఎన్నికల్లో చివరి రోజు జోరందుకున్న నామినేషన్లు చెండూరులో జెడ్పీటీసీ ఎంపీటీసీ నామినేషన్లు దాఖలు చేసిన పార్టీ నాయకులు బంగాళాఖాతంలో కల్లోలం రేపుతున్న ఫొని తుఫాన్ శ్రీకాకుళంలో గంటకు 90 నుండి 100కు పైగా గాలులు వీచే అవకాశం సమస్యాత్మక గ్రామాలను సందర్శించిన నాంపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ గౌరీ పోటీలో ఉన్న అభ్యర్థులపై తప్పుడు ప్రచారాలు వ్యాఖ్యలు చేయకూడదన్న ఇన్స్పెక్టర్ గౌరీ సికింద్రాబాద్ మారేడ్పల్లి పిఎస్ పరిధిలో ఓ ఇంట్లో చోరీ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఇక డీటెయిల్స్ చూద్దాం మూడో విడత ప్రాదేశిక ఎన్నికల్లో చివరి రోజు కావడంతో నామినేషన్ల పర్వం జోరందుకుంది ఎంపీటీసీ జెడ్పీటీసీ నామినేషన్లు ఆయా పార్టీల నాయకులు వారి అనుచరులతో కార్యకర్తలతో జోరుగా బైక్ షో నిర్వహించి నామినేషన్లు దాఖలు చేశారు చెండూరు కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీసీ అభ్యర్థిగా కోమటిరెడ్డి బ్రదర్స్ ప్రధాన అనుచరుడు కర్నాటి వెంకటేశం నామినేషన్ దాఖలు చేశారు బోడంగిపర్తి గ్రామ ఎంపీటీసీగా తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టులు వైస్ ప్రెసిడెంట్ పల్లె రవికుమార్ సతీమణి పల్లె కళ్యాణి నామినేషన్ వేశారు ప్రజానాయకుడు గాయకుడు రైతు సమన్వయ సమితి సభ్యులు బొమ్మరబోయిన వెంకన్న అలియాస్ పాటల వెంకన్న జెడ్పీటీసీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు మండల పరిషత్ కార్యాలయంలో మూడో విడత ప్రాదేశిక ఎన్నికల్లో భాగంగా అధిక సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేశారు మండల పరిషత్ కార్యాలయంలో మూడో విడత ప్రాదేశిక ఎన్నికల్లో భాగంగా అధిక సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేశారు బంగాళాఖాతంలో కల్లోలం రేపుతున్న తీవ్ర తుఫాన్ ఫొని అంతకంతకు ఉత్తరాంధ్ర తీరం వైపుగా దూసుకెళ్తోంది 2 రోజుల పాటు ఉత్తరాంధ్ర తీరం ప్రాంతంలో అలజడి సృష్టిస్తోంది భారత వాతావరణ శాఖ హెచ్చరించింది రేపు సాయంత్రానికి పూరి దగ్గర తీరం దాటే అవకాశం తీరం దాటే సమయంలో శ్రీకాకుళంలో గంటకు 90 నుండి 100కు పైగా గాలులు వీచే అవకాశం విజయనగరంలో 80 నుండి 90 విశాఖలో 70 నుండి 80 గాలులు వీచే అవకాశం తీరంలో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు సినిమాలో చూడలేదా రేగులు మొత్తం స్తంభాలు అయిపోతాయి ఆ చెట్టు పట్టడం వల్ల వైర్ లాగేసి ఇదంతా 9 అంగుళాలు తీర్చారు
వస్తుందా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో భాగంగా ప్రశాంత వాతావరణం నెలకొల్పేందుకు నాంపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ వై గౌరీనాయుడు నియోజకవర్గంలోని చింతపల్లి, మర్రిగూడ, నాంపల్లి మండలాల్లోని సమస్యాత్మక గ్రామాల్లో సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 3 మండలాలలో సమస్యాత్మక ప్రాంతాలు ఉన్న చోట గట్టి బందోబస్తు ఉంటుందని, అలాగే పోటీలో ఉన్న అభ్యర్థులు ఒకరి మీద ఒకరు కుట్రపూరిత వ్యాఖ్యలు గాని తప్పుడు ప్రచారాలు చేసుకోకూడదని నాంపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ గౌరీనాయుడు తెలిపారు. ఎంపీటీసీకి మేము పోటీ చేస్తున్నాము ఈ ఎలక్షన్ లో. గెలిచిన తర్వాత కానీ ఎన్నికల రోజులు కానీ ర్యాలీలు కానీ గుంపులు కానీ ఉంటలేము. పోలీసులై చేయగలరు. గెలిచినా కూడా ఇలాగా కలిసి ఉన్నారు. ఈ ఎలక్షన్ తర్వాత కూడా మీరు అదే విధమైన అన్యోన్య భావంతో, అదే విధమైన స్నేహభావంతో ఉండాలి. మనకు ఈ యొక్క ఎన్నికల ప్రాసెస్ లోపల ఎన్నికల కోణంలో ఎక్కడైనా ఏదైనా మిస్టేక్ జరిగితే, తప్పు జరిగితే, నేరం జరిగితే దాన్ని భూతత్వంలో పెట్టి తీసి ఎవరి వల్ల అసలు అక్కడ గొడవ ఏమైనా జరిగిందంటే ఆ గొడవ ఎవరి వల్ల స్టార్ట్ అయింది, ఎందువల్ల స్టార్ట్ అయింది విజిట్ చేయడం, అక్కడ నిలబడిన అభ్యర్థులు అదేవిధంగా గ్రామస్తులందరితో కూడా ఈ ఎన్నికల ప్రవర్తన నియమావళి ఏ విధంగా ఉంది, దాన్ని పాటించకపోతే జరగబోయే చర్యల గురించి, అదేవిధంగా ఎలక్షన్స్ రోజు కానివ్వండి కానీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కూడా గ్రామంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, లా అండ్ ఆర్డర్కి ఎటువంటి విఘాతం కలగకుండా ప్రజలు మరియు నిలబడిన అభ్యర్థులు ఏ విధంగా మెలగాలి అన్నదాని గురించి మేము వివరించడం జరుగుతుంది. దీంట్లో భాగంగానే గత ఎలక్షన్స్లో అంతకుముందు 2014 ఎలక్షన్స్లో కానివ్వండి, మన అసెంబ్లీ అండ్ సర్పంచ్ ఎలక్షన్స్లో ఏమైనా జరిగిన సందర్భాలు జిల్లా మొత్తంగా కూడా తీసుకుంటూ ఉదాహరణలు ఇస్తూ కూడా ఈ విధంగా ఇట్లా గొడవలు జరగడానికి అవకాశం ఉంది. అటువంటి ఇన్సిడెంట్స్ ఏమైనా జరిగితే తీసుకోబోయే చర్యల గురించి కూడా ప్రజలకి ఫస్ట్గా మనం చేయాల్సింది ఏంటంటే ఎడ్యుకేట్ చేయాలి. చాలా మట్టుకు ఏంటంటే వాళ్ళు తెలియకే జరుగుతుంటాయి. గ్రామంలో చాలా మట్టుగా నిరక్షరాస్యత ఉంటుంది కనుక తెలియక జరుగుతుంటుంది కనుక ఫస్ట్ మనం వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తూ, అదేవిధంగా సూచనలు ఇస్తూ, అదేవిధంగా కొద్దిగా హెచ్చరిస్తూ జరగబోయే ఈ క్రమంలో మేము అన్ని గ్రామాలు తిరగడం జరుగుతుంది. మనకు వచ్చి ఇప్పుడు నాంపల్లిలో చూసుకుంటే SW లింగోటం అయినా కానివ్వండి, ఆ పెద్దాపురం, అదేవిధంగా పసునూరు, ముష్టిపల్లి, అటు నేరెళ్లపల్లి ఈ గ్రామాలన్నీ విజిట్ చేయడం జరిగింది. అదేవిధంగా మర్రిగూడ మండలంకి వచ్చేసరికల్లా డీబీపల్లి, కొదాబక్షపల్లి మరియు లంకెలపల్లి ఇవన్నీ విజిట్ చేయడం జరిగింది. అదే మన చింతపల్లి మండలంకి వచ్చేసరికల్లా మోదుగులమల్లేపల్లి, సాయిరెడ్డిగూడెం, అదేవిధంగా కృష్ణరాయపల్లి, ఇప్పుడు ఇది గడిగవరారం, ఇంకా ఈరోజు కూడా కొన్ని గ్రామాలు విజిట్ చేయడం జరుగుతుంది. దీని అన్నిటి దృష్ట్యా ఏంటంటే ప్రజలందరూ, ఓటర్లందరూ కూడా, అదేవిధంగా నిలబడిన అభ్యర్థులందరూ కూడా ఏవైతే
ఎలక్షన్ కమిషన్ చెప్పిన నియమ నిబంధనలన్నీ పాటిస్తూ ఈ ఎలక్షన్స్ అనేవి ప్రశాంతంగా జరగాలి. ఈ మద్యం పంపిణీ, అదేవిధంగా ఈ డబ్బులు పంపిణీ లాంటివి ఇటువంటివి జరగకుండా కూడా మేము కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాము. అదేవిధంగా ఫ్లయింగ్ స్క్వాడ్స్, అదేవిధంగా వీడియో సర్వేలెన్స్ టీమ్స్, స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్, ఈ విధంగా ఇవన్నీ తిరగడం జరుగుతున్నాయి. అవన్నీ కూడా అటువంటివి ఏమైనా ఉంటే దృష్టికి వస్తే కన్సర్న్ ఎస్హెచ్ఓకి కానీ మాకు కానీ తెలియజేస్తే దానిపై తగు చర్యలు తీసుకుంటాం. ఈ విధంగా అందరూ కూడా ఈ ఎలక్షన్స్ అనేవి శాంతియుత వాతావరణంలో జరిగేలాగా అందరూ సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. సికింద్రాబాద్ మారేడ్పల్లి పిఎస్ పరిధిలోని నెహ్రూ నగర్ కాలనీలో ఓ ఇంటికి తాళం పగలగొట్టి చోరీకి యత్నించారు దుండగులు. 40 తులాల బంగారం, 17,000 నగదు చోరీ జరిగింది. నిన్న రాత్రి శుభకార్యానికి వెళ్లి ఆలస్యంగా ఇంటికి వచ్చిన యజమానికి మొదటి అంతస్తుకు వెళ్లకుండా కింది ఫ్లోర్లోనే కుటుంబ సభ్యులు పడుకున్నారు. ఉదయం పైకి వెళ్లి చూసి తాళం పగలగొట్టి ఉండడంతో నిర్ఘాంతపోయిన బాధితులు పిఎస్కి ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని సీసీ కెమెరాలలో నమోదైన దృశ్యాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మేడ్చల్ జిల్లా నేరేడ్మెట్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఏబీవీపీ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ శవయాత్ర చేస్తున్న ఏబీవీపీ నాయకులను నేరేడ్మెట్ పోలీసులు అడ్డుకోవడంతో అక్కడి పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఏబీవీపీ నాయకులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలోని స్థానిక టౌన్ హాల్ నందు ఎస్పీఆర్ వెంకటేశ్వర్లు జెడ్పీటీసీ ఎంపీటీసీ అభ్యర్థులతో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమం ఉద్దేశించి ఎస్పీ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ హుజూర్ నగర్ మండలాలలో జెడ్పీటీసీ ఎంపీటీసీ కంటెంట్ స్టేషన్ అభ్యర్థులు అందరితో అవగాహన సదస్సు నిర్వహించడం జరిగిందని అన్నారు. ఎలక్షన్ కోడ్ గురించి, ఎలక్షన్ నియమావళి గురించి అవగాహన కల్పించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో హుజూర్ నగర్ సిఐ భాస్కర్, కోదాడ సిఐ రవి తదితరులు పాల్గొన్నారు. కానీ జరిగిందేంటి? మీ ఊర్లో జరిగిన గొడవ, మీ ఊరు పిల్లవాడు కష్టపడ్డా కానీ ఉద్యోగం అప్పుడు అవరోధం ఏర్పడింది. అంటే ఒక్కొక్కసారి మనం ఏమన్నా లేదనుకుంటాడు, కానీ జరిగిందేంటి? మీ ఊర్లో జరిగిన గొడవ, మీ ఊరు పిల్లవాడు కష్టపడ్డా కానీ ఉద్యోగం అప్పుడు అవరోధం ఏర్పడింది. అంటే ఒక్కొక్కసారి మనం ఏమన్నా. అదేవిధంగా ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మా కోదాడ రూరల్ సిఐ రవికుమార్ గారికి, హుజూర్నగర్ సిఐ భాస్కర్ గారికి, చిలుకూరు ఎస్ఐ వెంకన్న గారికి, హుజూర్నగర్ ఎస్ఐ గోవర్ధన్ గారికి, మీడియా మిత్రులకు మీ అందరికీ పేరు ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరుపుకోవాలని ఎంపీటీసీ జెడ్పీటీసీ కంటెస్టెడ్ అభ్యర్థుల నుండి హామీని తీసుకోవడం జరిగింది. ఈసారి గతంలోగా అసెంబ్లీ, పార్లమెంట్, గ్రామ పంచాయతీ ఎలక్షన్స్లో లాగానే ఇప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ కూడా ఫ్రీ ఫెయిర్ మేనర్లో
ఇన్స్టెంట్ ఫ్రీ ఎలక్షన్స్ కూడా మేము జరుపుతామని, దానికి సంబంధించి అన్ని రకాల బందోబస్తులను మేము ఏర్పాటు చేసుకున్నాము. సెన్సిటివ్, క్రిటికల్, నార్మల్ విలేజెస్గా మేము గుర్తించుకొని దానికి తగ్గట్టు బందోబస్తును కూడా మేము ఏర్పాటు చేసుకున్నాము. దీనికి సంబంధించి మా సంబంధిత డిఎస్పీ, సిఐలు, ఎస్ఐలు అందరూ కూడా విలేజ్ విజిట్స్ చేస్తూ అవగాహన కార్యక్రమాలను చేపడుతున్నారు. కళాజాత బృందంతో అవగాహనను కల్పిస్తున్నారు. ఫ్రీ ఫెయిర్ మేనర్లో ఎలక్షన్స్ను మేము జరుపుతామనే ధీమాతో మేము ముందుకెళ్తున్నాం. వికారాబాద్ జిల్లా తాండూరు టీఆర్ఎస్ కార్యాలయంలో టీఆర్ఎస్ ముఖ్య నేతలు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్లో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కారణం పురుషోత్తంరావు మాట్లాడుతూ కాంగ్రెస్ యాలాల్ జెడ్పీటీసీ వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ అభ్యర్థి సునీతా సంపత్ నామినేషన్ రద్దు కావడం కాంగ్రెస్కు చెంపపెట్టు దెబ్బ అని అన్నారు. కాంగ్రెస్ పప్పులు ఉడకలేదని అన్నారు. ఈ ప్రెస్ మీట్లో తాండూరు మాజీ మున్సిపల్ చైర్మన్ విజయలక్ష్మి, తాండూరు టౌన్ ప్రెసిడెంట్ రౌఫ్ తదితరులు పాల్గొన్నారు. గత 2 రోజుల క్రితము యాలాల మండలంలో బురద చల్లుతున్నారు. అసలు మీకు ఓటమి భయం అనేది చేరింది. మీకు చెంపదెబ్బ ఎట్లా అంటే, మీరు తాండూరు టౌన్కి వెళ్ళి యాలాలకు వచ్చి జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్ గా అయిదామనుకుంటే ఇక్కడ మీ పప్పులు ఉడకలేదు కాంగ్రెస్ వాళ్ళవి. మీరు ఏం చేసినా జిల్లా పరిషత్ చైర్పర్సన్ గా కాంగ్రెస్ అనౌన్స్ చేసిన అభ్యర్థి మొదట నైతికంగా ఈ యొక్క చట్టం ద్వారా, కోర్టు ద్వారా, కలెక్టర్ ద్వారా ఓటమి రావడం జరిగిందని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ఇవాళ టీఆర్ఎస్ గురించి గాని, టీఆర్ఎస్ పార్టీ గురించి గాని మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్ కార్యకర్తలు గాని, కాంగ్రెస్ నాయకులు గాని లేదు. మీరు ఇప్పుడు ప్రజాప్రతినిధి నుండి ఒక మున్సిపల్ చైర్పర్సన్ గా ఉండి, ఒక కౌన్సిలర్ గా ఉండి, మీరే అధికార యంత్రాంగాన్ని, ఎన్నికల అధికారిని, జిల్లా కలెక్టర్ ని, డిస్టిక్ మన హైకోర్టుని కూడా తప్పుదో పట్టించి మీరు అక్రమ పద్ధతిలో డబ్బుందనే, ధనముందనే ఉద్దేశంతోనే, ధనంతో ఏమైనా చేద్దాం, డబ్బుతో ఏమైనా చేద్దామనే ఉద్దేశంతోనే మీరు ఈ విధంగా రాజకీయం చేద్దామంటే తాండూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏ మండల ప్రజానికం గాని, తాండూరు పట్టణ ప్రజానికం గాని, ప్రత్యేకంగా యాలాల మండల ప్రజానికం ఓటర్లు గాని చూస్తూ ఊరుకోరు. తగిన బుద్ధి చెప్తారు, శాస్తి చెప్తారు. ఇవాళ 13 ఎంపీటీసీలు కూడా గెలుస్తున్నాము. గతంలో కూడా 2014లో మన సునీతా మహేందర్ రెడ్డి గారు నిలబడ్డప్పుడు, సాయి గౌడ్ గారు ఎంపీకి ఉన్నప్పుడు కూడా 12 ఎంపీటీసీలు 6,000 మెజార్టీతో కూడా టీఆర్ఎస్ కు, కారు గుర్తుకు మరి రావడం జరిగింది. కాబట్టి ఇవాళ మీకు కార్యకర్తలకు మీ క్యాండిడేట్ దొరకలేదు ఇవాళ కాంగ్రెస్. అందువరకే వలసగా తాండూరు పట్టణంకి వెళ్లి అక్రమంగా దొడ్డిదారి ద్వారా యాలాల మండలం రావాలనే కుట్రలు మీ అన్ని కూడా భగ్నం కావడం వల్లనే మీరు టీఆర్ఎస్ పైన అభినందనలు అలిగేషన్ చేస్తా ఉన్నారు. కాబట్టి ఇవాళ తాండూరు నియోజకవర్గంలో, యాలాల మండలంలో అందరూ కూడా సమిష్టిగా ఎక్కడెక్కడ కాంగ్రెస్ ఎంపీటీసీలు గాని ఓడగొట్టేసేసి ఇవాళ మీ అధిష్టాన వర్గం పిసిసి ప్రెసిడెంట్ అనౌన్స్ చేసినటువంటి అభ్యర్థి నామినేషన్ కు తిరస్కరించడమే ఇది కాంగ్రెస్ కు పెద్ద చెంపదెబ్బ. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ వాళ్ళే విస్మయం చేస్తా ఉన్నారు. ఒక డమ్మీ అభ్యర్థిని కూడా వేయలేదు కదా, అయ్యో మనము చైర్మన్ అభ్యర్థిని, జడ్పీ చైర్మన్ అభ్యర్థిని అనౌన్స్ చేస్తే మరి ఏంది మా పరిస్థితి, ఇవాళ ఇక్కడ ఏం పరిస్థితి ఈ తాండూరు నియోజకవర్గంలోనే. కాబట్టి రాబో రోజుల్లో ప్రజల దగ్గరికి, కాబట్టి వీళ్ళకి బుద్ధి చెప్పడానికి ప్రజలందరూ కూడా సన్నద్ధంగా ఉన్నారని, రాబో రోజుల్లో మొత్తం వికారాబాద్ జిల్లాలో 18 జెడ్పీటీసీలు, ఎంపీపీలు కూడా గెలిచి సునీతా మహేందర్ రెడ్డి గారు కూడా జెడ్పీ చైర్మన్ గా వికారాబాద్ నుండి కూడా గెలుస్తారని తెలియజేస్తూ, మరి తప్పకుండా రాబో రోజుల్లో టీఆర్ఎస్ ముందుంది. ఈ రోజులో కూడా కాంగ్రెస్ కనుమరుగైపోయింది. వాళ్ళు ఏదో విధంగా ధర్నాలు చేద్దామని 1000 మందిని తీసుకొని వస్తున్నాం ధర్నాలు అన్నారు. అక్కడ డాక్టర్ సంపత్ గారు ఆడ 1000 మంది విడిచిపెట్టి 200 మంది కూడా లేనందుకు ప్రెస్ మీట్ పెట్టి ఊరికే ధర్నాలు చేసినట్టు చెప్పి పోతా ఉన్నారు. కాబట్టి దీన్ని ఎవరు కూడా టీఆర్ఎస్ కార్యకర్తలు కూడా చూస్తూ ఊరుకోరు. ప్రజానికం కూడా ఈ రోజు కూడా మున్సిపాలిటీలో గాని, జెడ్పీటీసీలో గాని 3 సర్పంచ్ ఏది గాని 3 పిల్లలు ఉన్నందుకు భవిష్యత్తులో ఆమె గాని, ఆమె భర్త గాని ఎలాంటి ఎన్నికల్లో పోటీ చేసే అర్హత అనేది కోల్పోవడం జరిగింది. కాబట్టి అది గమనించాలని తెలియజేస్తుంది.
నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం ఎంపీటీసీ అభ్యర్థిగా అమ్మనబోలు గ్రామానికి చెందిన యాదగిరి ఈరోజు నామినేషన్ దాఖలు చేశారు. టీఆర్ఎస్ ఎల్బీనగర్ నియోజకవర్గం మాజీ ఇన్ఛార్జ్ కాచం సత్యనారాయణ ఆధ్వర్యంలో వేలాది మందితో భారీ ర్యాలీ నిర్వహించారు. నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం జెడ్పీటీసీ అభ్యర్థిగా కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి కోమటిరెడ్డి మనోహర్ రెడ్డి నార్కట్పల్లి ఎండీఓ ఆఫీస్లో నామినేషన్ దాఖలు చేశారు. స్థానిక సంస్థలో జెడ్పీటీసీ నామినేషన్లో బాగా మొదటి భాగంగా ఆఖరి భాగంగా మరి నేను నార్కట్పల్లి జెడ్పీటీసీ నియోజకవర్గంకి వెళ్ళి నామినేషన్ దాఖలు చేయడం అనేది ఈ యొక్క నామినేషన్ దాఖలు చేసినందుకు నా యొక్క సభ్యత్వాన్ని అలానే జెడ్పీ చైర్మన్ యొక్క సభ్యత్వాన్ని కూడా కాంగ్రెస్ హైకమాండ్ కానీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు ప్రకటించడం వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఈరోజు ఇక్కడ ఈ గ్రామీణ ప్రాంతానికి సంబంధించిన మండల పరిషత్ జిల్లా పరిషత్ ఎలక్షన్లు చాలా ముఖ్యం. మన దేశం మొత్తం గ్రామీణ ప్రాంతం యొక్క అభివృద్ధి మీదనే ఆధారపడి ఉన్నది. నార్కట్పల్లి జెడ్పీటీసీ కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన మా సోదరులు మా పెద్దలు కోమటిరెడ్డి మోహన్ రెడ్డి గారికి అలాగే ఆయనతో పాటు మండల ప్రాదేశిక సభ్యులుగా నామినేషన్ వేసిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులందరినీ కూడా ముందుగా అడ్వాన్స్గా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నార్కట్పల్లి మండల ప్రజలందరూ మా సొంత మండలం ఈరోజు మీ అందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. గతంలో 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా నేను చేసిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా మీ ముందున్నాయి. 20 సంవత్సరాల క్రితం కనీసం తాగునీటి లేని సందర్భంలో 2004లో ఇదే ప్రాంతంలో రాజశేఖర రెడ్డి గారిని తీసుకొచ్చి ఇక్కడ కృష్ణా జలాల కోసం 600 కోట్లు మంజూరు చేయించి గ్రామాన మంచినీళ్ళు ఇవ్వడం జరిగింది. ఈ ఎండిఓ ఆఫీస్ కానీ ఎంఆర్ఓ ఆఫీస్ కానీ
ఏ అభివృద్ధి చేసినా నా హయాంలో జరిగింది. నేను ఒకటే కోరాను, మన ప్రాంతం చాలా ఎత్తులో ఉంటుంది. కిందికెండి చూస్తే వ్యవసాయదారులకు బోర్ వేయాలంటే 1000 ఫీట్లు వేసినా నీళ్లు పడని పరిస్థితి. ఆ కాలంలో రాజశేఖర రెడ్డి గారితో కొట్లాడి 2008లో ఆ ప్రాజెక్టు బ్రాహ్మణ ప్రాజెక్టు 700 కోట్లతోని మొదలుపెట్టి దాన్ని దాదాపు 80% పూర్తి చేస్తే ఈ 5 సంవత్సరాల్లో తెలంగాణ ప్రభుత్వం వచ్చి తెలంగాణలో నేను మంత్రి పదవి త్యాగం చేసి తెలంగాణలో మన ప్రాంత ప్రజల పాత్ర కూడా చూసినాం. కానీ మన దురదృష్టం ఏంటంటే అసెంబ్లీలో 5 ఏళ్లలో 50 సార్లు మాట్లాడినా. కాళేశ్వరం 1,00,000 కోట్లు అంటున్నాం, ఒక 200 కోట్లు ఇవ్వయా మా ప్రాజెక్టు మా మండలంలో 50,000 ఎకరాలు సాగునిస్తుంటే ఇప్పటి దాన్ని పెడచెవిన పెట్టిను. ఈ సందర్భంలో మీ అందరికీ హామీ ఇస్తున్నా, ఇవాళ గెలిచే ఎన్నికలు రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా సరే ఎంపీపీ జెడ్పీటీసీలు మన చేతిలో ఉంటే స్థానిక ప్రభుత్వాలు మనకి ఇల్లు కావాలన్నా లోన్ కావాలన్నా రైతులకు సంబంధించి సమస్య పరిష్కారం కావాలన్నా స్థానిక ప్రభుత్వాల చేతిలో ఉంటాయి. అంటే స్థానిక ప్రభుత్వం అంటే మండలాధ్యక్షుడు, జెడ్పీటీసీ, జిల్లా పరిషత్. మన అదృష్టం ఏంటంటే రాహుల్ గాంధీ గారు కూడా రాష్ట్ర నాయకుల కోరిక మేరకు మోహన్ రెడ్డి గారిని జిల్లా పరిషత్ చైర్మన్గా ముందుగానే ప్రకటించడం నార్కట్పల్లి మండల ప్రజల అదృష్టంగా భావిస్తూ మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. 3వ విడత ప్రాదేశిక ఎన్నికల్లో చివరి రోజు జోరందుకున్న నామినేషన్లు. చెండూరులో జెడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్లు దాఖలు చేసిన పార్టీ నాయకులు. బంగాళాఖాతంలో కల్లోలం రేపుతున్న ఫొని తుఫాన్. శ్రీకాకుళంలో గంటకు 90 నుండి 100కు పైగా గాలులు వీచే అవకాశం. సమస్యాత్మక గ్రామాలను సందర్శించిన నాంపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ గౌరీ. పోటీలో ఉన్న అభ్యర్థులపై తప్పుడు ప్రచారాలు, వ్యాఖ్యలు చేయకూడదన్న ఇన్స్పెక్టర్ గౌరీ. సికింద్రాబాద్ మారేడ్పల్లి పిఎస్ పరిధిలో ఓ ఇంట్లో చోరీ. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.